Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. ప్రీవియస్ వీడియోస్ లో మనము థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అంటే ఆల్రెడీ మనము ఆల్ఫ్రెడ్ బెనెట్ థియరీ కంప్లీట్ చేసి ఉన్నాము. సో దానికి సంబంధించిన 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో టీచింగ్ ఎగ్జామ్స్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. First question is who proposed the unifactor theory of intelligence? Unifactor theory of intelligence ని ఎవరు ప్రపోజ్ చేశారు? స్పియర్మాన్, థార్న్డైక్, ఆల్ఫ్రెడ్ బెనెత్ అండ్ గార్డ్నర్. మనకి ఎవరు ప్రపోజ్ చేశారు? ఫస్ట్ థియరీనే మనం యూనిఫాక్టర్ థియరీని, మోనోఫాక్టర్ థియరీ అని, సింగిల్ ఫ్యాక్టర్ థియరీ అని, అబ్సల్యూట్ థియరీ అని మనం చెప్పుకున్నాము. సో ఆ థియరీని తీసుకొచ్చింది ఎవరు మనకి? ఆల్ఫ్రెడ్ బెనెత్. ఆల్ఫ్రెడ్ బెనె. టీ సైలెంట్ అని చెప్పుకున్నాం కదా, సో మనకి ఆల్ఫ్రెడ్ బెనె ఇస్ ద correct answer for the question number 1. Option C is the correct answer. Question number 2. According to unifactor theory, intelligence అనేది according unifactor ప్రకారము intelligence అనేది ఎలా ఉంటుంది? Multiple abilities, a single general ability, emotional skill and social skill. యూని అంటేనే 1 కదా, యూనిలోనే ఉంది. యూని అయినా, మోనో అయినా, 1 అయినా, సింగిల్ అయినా ఒకటే కాబట్టి సో మనకి a single general ability అని చూపించారనమాట ఇంటెలిజెన్స్ అనేది. సో క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద యూనిఫాక్టర్ థియరీ స్టేట్స్ ఇంటెలిజెన్స్ ఈజ్, ఏమని చెప్తుంది ఇంటెలిజెన్స్ అనేది? లెర్న్ ఓన్లీ, ఇన్నేట్ అండ్ యూనిటరీ, ఎన్విరాన్మెంటల్ అండ్ కల్చరల్. ఎన్నేట్ అంటే యూనిటరీ బై బర్త్ అనమాట. ఓకే, ప్రతి ఒక్కరిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయని చెప్పారు కదా, జనరల్ ఫ్యాక్టర్స్. సో దట్ ఈస్ అవర్ క్వశ్చన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, question number 4. The unifactor theory assumes intelligence cannot be, ఏమని చూపిస్తుందండి? ఇంటెలిజెన్స్ cannot be measured, divided into sub abilities, applied and సో మనకి the unifactor theory assumes intelligence cannot be divided into sub abilities. డివైడ్ చేయలేము ఎందుకంటే సింగిల్ ఫ్యాక్టర్ అనే చెప్తుంది కదా ఇంటెలిజెన్స్ అనేది. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Which test was first based on the idea of single intelligence? సింగిల్ ఇంటెలిజెన్స్ ఐడియా మీద ఏ టెస్ట్ ని తీసుకొచ్చారు? అది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అని, ఇద్దరు సైకాలజిస్టులు కొలాబరేట్ అయ్యి ఆ టెస్ట్ ని తీసుకొచ్చారని, ఇంటెలిజెన్స్ ని మెజర్ చేయడానికని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, డిస్కస్ చేస్తున్నాము. చెప్పండి. రావెన్స్ matrices, సైమన్ బినెత్ ఇంటెలిజెన్స్ టెస్ట్, గార్డ్నర్ ఎంఐ టెస్ట్. ఎంఐ మీన్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ హియర్. టర్న్స్టోన్స్ పిఎంఏ టెస్ట్, ప్రైమరీ మెంటల్ అబిలిటీస్. పిఎంఏ మతలబ్ మీన్స్. ఓకే, సో మనకి సైమన్ బినెత్ ఇంటెలిజెన్స్ టెస్ట్, థియోడోర్ సైమన్ అండ్ బినెత్ ఇద్దరు కలిసి మనకి ఇంటెలిజెన్స్ టెస్ట్ తీసుకొచ్చారని చెప్పాం కదా. సో అదే అనమాట, ఇది సైమన్ బినెత్ ఇంటెలిజెన్స్ స్కేల్ అంటాం యాక్చువల్గా దీన్ని. లేదా ఆప్షన్స్ లో ఒక్కోసారి మనకి ఆల్ఫ్రెడ్ బినే ఉంటే అది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంటెలిజెంట్ టెస్ట్ ఫస్ట్ డెవలప్ చేసింది మనకి ఆల్ఫ్రెడ్ బినేనే. సో మనకి ఇద్దరు ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఎవరు బేస్ చేశారన్నారు కాబట్టి ఇక్కడ సైమన్ బినెత్ ఇంటెలిజెన్స్ కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ద మేజర్ లిమిటేషన్స్ ఆఫ్ యూనిఫాక్టర్ థియరీ? లిమిటేషన్స్ ఏంటి? టూ మెనీ ఎబిలిటీస్, ఓవర్ సింప్లిఫైస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇగ్నోర్స్ లెర్నింగ్, ఫోకసెస్ ఆన్ క్రియేటివిటీ. క్రియేటివిటీ మీద ఏమీ ఫోకస్ చేయలేదు, లెర్నింగ్ కూడా ఇగ్నోర్ ఏం చేయలేదు, టూ మెనీ ఎబిలిటీస్ అసలు లేవు, ఓన్లీ సింగిల్ ఎబిలిటీ కదా. ఓవర్ సింప్లిఫైస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. అకార్డింగ్ టు బినే, ఇంటెలిజెన్స్ గ్రోస్ త్రూ, ఇంటెలిజెన్స్ ఎలా గ్రో అవుతుంది? జీన్స్ ఓన్లీ, లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్, సోషల్ ఇంటరాక్షన్స్ ఓన్లీ అండ్ ఆప్షన్ డి ఎమోషనల్ డెవలప్మెంట్ ఓన్లీ. దేని ద్వారా డెవలప్ అవుతుందని చెప్పారండి? అకార్డింగ్ టు బినే ఇంటెలిజెన్స్ ఎలా గ్రో అవుతుందని చెప్పారు? లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా గ్రో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ద యూనిఫాక్టర్ థియరీ లైడ్ ద ఫౌండేషన్ ఫర్, దేనికి బేస్ అనేది ఫౌండేషన్ దేనికి? పర్సనాలిటీ టెస్ట్స్, ఐక్యూ టెస్టింగ్, గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్. దేనికి ఇది మనకి దేన్ని మెజర్ చేయడానికి యూనిఫాక్టర్ థియరీ ఫస్ట్ అసలు తీసుకొచ్చారని చెప్పాము మనము? ఐక్యూ టెస్టింగ్. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. ఐక్యూ టెస్ట్ కి మనకి తీసుకొచ్చారనమాట. ఓకే, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. బినే వీవ్డ్ ఇంటెలిజెన్స్ ఎలా చూసారు? అకాడమిక్ సక్సెస్ ఓన్లీ, కెపాసిటీ ఫర్ ద పర్పస్ఫుల్ బిహేవియర్ అండ్ అడాప్టేషన్, మెమరీ స్కిల్, ఎమోషనల్ స్కిల్. ఏమని చెప్పారండి? ఇది మెమరీ కానీ ఎమోషనల్స్ కానీ సంబంధించిందా? ఆ స్కిల్స్ కి సంబంధించిందని చెప్పారా? లేదంటే ఓన్లీ సక్సెస్ కోసం అకాడమిక్ సక్సెస్ కోసం అని చెప్పారంటే కాదు కదా. కెపాసిటీ ఫర్ ద పర్పస్ఫుల్ బిహేవియర్ అండ్ అడాప్టేషన్ ఎక్కడున్న ఎన్వైరన్మెంట్ అయినా ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతాం. పర్పస్ఫుల్ ఉద్దేశపూర్వమైన బిహేవియర్. So next question number 10. This is our last question. The unifactor theory was later criticized. క్రిటిసైజ్ చేయబడిందని చెప్పాం కదా. ప్రతి ఒక్క థియరీ క్రిటిసైజ్ చేయబడింది. సో ఎందుకు దేనికి ఈ యూనిఫాక్టర్ థియరీ ఎందుకు క్రిటిసైజ్ చేశారండి? పీపుల్ షో డిఫరెంట్ ఎబిలిటీస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, రైట్? ఇట్ ఈస్ టూ కాంప్లెక్స్, ఫోకసెస్ ఓన్లీ ఆన్ ఎమోషన్స్, ఇగ్నోర్స్ లాజిక్. లాజిక్ ని ఇగ్నోర్ చేయడం అనేది మనకు అసలు చెప్పుకోలేదు. ఫోకసెస్ ఓన్లీ ఆన్ ఎమోషన్స్ మీదే ఫోకస్ చేయడం అనేది కూడా మనకి ఎక్కడ డిస్కస్ చేయలేదు మనము. సో మనకి ఇక్కడ ఏమని చెప్పొచ్చు? పీపుల్ షో డిఫరెంట్ ఎబిలిటీస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎందుకు క్రిటిసైజ్ చేశారంటే ఇది ఇట్ ఈస్ టూ కాంప్లెక్స్, ఇది చాలా కాంప్లెక్సా? కాదు కదా, ఇది చాలా సింపుల్ థియరీ. అందుకని అది కూడా ఒక రీజనే. ఇక్కడ ఈ రీజన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? పీపుల్ షో డిఫరెంట్ ఎబిలిటీస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి, సో ఇది అతను చెప్పనే లేదు కాబట్టి, సో మనకి అందుకని ఇది క్రిటిసైజ్ చేశారనమాట ఈ థియరీని. ఇది మనకు ఒక రీజన్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పటివరకు మనము ఆల్ఫ్రెడ్ బిని యూనిఫాక్టర్ ఆర్ మోనోఫాక్టర్ థియరీ మీద 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. అంటే క్వశ్చన్స్ ఇలా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సీటెట్ కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ మీద కూడా మనకి రిపీట్ అవడానికి ఉంది. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఎలా అడుగుతారు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.